రైట్ ఇక కాంగ్రెస్ ప్రభుత్వం ప్రవేశపెట్టిన ప్రజాపాలన కార్యక్రమం నేటితో ముగియనుంది. అయితే ఇప్పటికే కోటికి పైగా దరఖాస్తులను కూడా స్వీకరించడం జరుగుతుంది. రాష్ట్ర వ్యాప్తంగా చాలా వరకు కూడా దరఖాస్తులని భారీ సంఖ్యలో ప్రజలు అందించడం కూడా చూస్తున్నాం. అయితే వృద్ధులు, మహిళలు కూడా అధిక సంఖ్యలో ఈ ప్రజాపాలన కార్యక్రమంలో పాల్గొంటున్నారు. అయితే దీనికి సంబంధించి ఓవరాల్ గా మరింత సమాచారాన్ని మా ప్రతినిధి రాణా అందిస్తారు. రాణా, తెలంగాణ రాష్ట్రంలో ఎన్నికల సమయంలో కాంగ్రెస్ పార్టీ ఇచ్చినటువంటి 6 హామీలకు సంబంధించిన విషయంలో ఇప్పటికే 2 హామీలను చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకొని వాటిని అమలు చేసి అవి భారీ కూడా సక్సెస్ సాధించిన నేపథ్యం ఏర్పడుతుంది. మిగిలినటువంటి హామీలు నెరవేర్చడానికి ప్రజాపాలన పేరుతో కూడా దరఖాస్తులు అనేది స్వీకరించింది ప్రభుత్వం. దానికి అనూహ్య స్పందన అనేది వచ్చింది చెప్పుకోవచ్చు. అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా ప్రోగ్రామ్ స్టార్ట్ అయినప్పటి నుంచి కూడా ఈ రోజు చివరి కావడంతో దాదాపు కోటికి పైన దరఖాస్తులు వచ్చాయంటే దీనికి రెస్పాన్స్ ఏ విధంగా ఉందో మనం ఒక్కసారి అర్థం చేసుకోవాల్సి ఉంటుంది. పైగా గ్రామీణ ప్రాంతాల్లో కానీ అర్బన్ సిటీల్లో కానీ ఎక్కువగా కూడా ఈ యొక్క దరఖాస్తులు ఎక్కువగా ఇస్తున్నటువంటి నేపథ్యం ఏర్పడుతుంది. ఇప్పటికే మొత్తం ప్రభుత్వ యంత్రాంగం అంతా కూడా దాదాపు 10 రోజుల నుంచి కూడా ఈ యొక్క కార్యక్రమం ఉంది. అత్యంత ప్రతిష్టాత్మకంగా కూడా ఈ యొక్క కార్యక్రమాన్ని నిర్వహించిన నేపథ్యం ఏర్పడుతుంది. ఓవరాల్గా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఎక్కువ మంది ఏదైతే 5 హామీల్లో కాకుండా ఆల్రెడీ 2 అమలు చేశారు కాబట్టి ఏదైతే దీంట్లో అప్లికేషన్లు వచ్చినటువంటి మిగతా 5 హామీలు ఏవైతే ఉన్నాయో 5 హామీలకు సంబంధించిన విషయంలో ఎక్కువ మంది వాటిని పొందడానికి రేషన్ కార్డులను ఎక్కువగా అప్లై చేసినట్టుగా మనకు సమాచారం ఉంది. ఇప్పుడు కోటి దాకా కూడా ఇప్పుడు అప్లికేషన్స్ వచ్చాయి. వాటిలో మెజారిటీ రేషన్ కార్డు కావాలంటూ కూడా వారు అప్లికేషన్ ఇచ్చినట్టుగా మనకు సమాచారం ఉంది. మొత్తానికి ఇటు హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లో మొత్తం సిటీ అంతా కూడా చూసుకుంటే మొత్తం రోజుకి 2 లక్షల దాకా కూడా ఈ యొక్క అప్లికేషన్స్ వచ్చినట్టుగా మనకు అధికారులు చెప్తున్నటువంటి నేపథ్యం ఏర్పడుతుంది. భారీ స్థాయిలో ఈసారి స్పందన వచ్చిందని చెప్తూ గతంలో కానీ ఏ ప్రభుత్వం నిర్వహించినా కూడా ఇలాంటి సంక్షేమ పథకాలకి ఎప్పుడు కూడా ప్రజల నుంచి పెద్దగా స్పందన వచ్చేది కాదు. పెద్దగా ఎవరు అప్లికేషన్ ఇచ్చారు, అందరూ కూడా ఎంఆర్ఓ ఆఫీసులకు కానీ వీటికి కానీ తిరుక్కుంటూ ఉండరు. కానీ ఈసారి మాత్రం ప్రభుత్వం చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు కాబట్టి ఎవరికి ఏ డౌట్ వచ్చినా కూడా అక్కడ హెల్ప్ లైన్ కూడా పెట్టారు. ఆ హెల్ప్ లైన్ కూడా తీసుకొని హెల్ప్ డెస్క్ దగ్గర ఆ ఫామ్ను కూడా నీట్గా నింపిన తర్వాత మాత్రమే వారు అప్లై చేశారు. అలా నింపిన తర్వాత దాదాపు మనం గణాంకాలు కూడా చూసుకుంటే ఇప్పటి వరకు 1,8,94,115 దరఖాస్తులు ఇప్పటి వరకు వచ్చినట్టుగా మనకు సమాచారం. ఇంకా ఉదయం ఇవాళ చివరి రోజు కాబట్టి ఆ సంఖ్య మరింతగా పెరిగే అవకాశం ఉన్నట్టుగా తెలిసింది. అయితే ఈ అభయహస్తం ఇచ్చినటువంటి 6 హామీలకు సంబంధించిన విషయంలో 93,38,111 దరఖాస్తులు వచ్చాయి. దాంతోపాటు మిగతా ఇతర అంశాలకు సంబంధించిన విషయంలో దాదాపు 15,55,704 దరఖాస్తుల్ని ఈసారి ప్రజలు అందించినటువంటి నేపథ్యం అయితే కనపడుతుంది. ఇటు ప్రజాపాలనకు సంబంధించిన విషయంలో గ్రామ సభల్లో దాదాపు 1,24,09,312 కుటుంబాలు ఇప్పటి వరకు ఈ యొక్క పాల్గొన్నాయనేసి కూడా అధికారులు గణాంకాలు అది నిన్నటి వరకు చెప్తున్న నేపథ్యం ఏర్పడుతుంది. అయితే నిన్నటి వరకు దాదాపు 12,170 గ్రామ పంచాయతీలు, దాంతోపాటు 3,512 మున్సిపల్ వార్డుల యొక్క ప్రజాపాలన కార్యక్రమం అనేది సక్సెస్ఫుల్గా నిర్వహించినటువంటి నేపథ్యం మీద ఏర్పడుతుంది. ప్రభుత్వం ఏదైతే ఒక చిత్తశుద్ధితో 6 హామీలని అమలు చేయాలి, ఖచ్చితంగా కూడా ప్రజలకి వారికి మేలు చేసే విధంగానే ఈ యొక్క ప్రజాపాలన ఉంటుందనేసి కూడా మొదటి నుంచి కూడా చెప్తున్నారు. ఏదైతే ముఖ్యమంత్రి చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకుని ఈ యొక్క అంశాన్ని కూడా తెరపైకి తీసుకొచ్చిన తర్వాత అనేక ఇటు దాదాపు 36 రోజులైంది కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి. అప్పుడు 36 రోజులని ఇటు బీఆర్ఎస్ అనేక విమర్శలు చేస్తున్నప్పుడు కానీ ఎక్కడా కూడా ప్రభుత్వం తగ్గకుండా కూడా ప్రజలకు ఇచ్చినటువంటి ఈ హామీలు నెరవేర్చాలి, అది కూడా కేవలం 100 రోజుల్లోనే నిర్వహించాలనే ఉద్దేశంతో కూడా ఉన్నట్టుగా మనకు సమాచారం ఉంది. రైట్ రానా, అయితే ఇప్పటికే చూసుకుంటే గత ప్రభుత్వ హయాంలో రేషన్ కార్డు లెక్క చాలా మంది ప్రజలు ఇబ్బందులకు గురయ్యారు. అయితే ఇప్పుడు రేవంత్ రెడ్డి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎక్కువ అప్లికేషన్లు కూడా మనం చూసుకుంటే రేషన్ కార్డుకి సంబంధించిన దరఖాస్తులే ఎక్కువగా ఉన్నాయని కూడా అర్థమవుతుంది. ఇది ప్రజలకు ఒక మంచి అవకాశం అని చెప్పుకోవచ్చు అంటారా? తప్పకుండా. ఎందుకంటే గత బీఆర్ఎస్ ప్రభుత్వంలో దాదాపు 10 సంవత్సరాలు రేషన్ కార్డు కోసము ప్రజలు తిరిగినటువంటి ఆఫీసులు లేదు, ఎక్కినటువంటి మెట్లు లేవు. అనేక రకాలుగా కూడా వారు ప్రయత్నించారు. కానీ వారి ప్రయత్నాలన్నీ కూడా విఫలమైనటువంటి నేపథ్యం కనీసం వారిని అర్జీలు కూడా తీసుకున్నటువంటి పరిస్థితి ఉండేది. ఏదైతే కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అయిన తర్వాత ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత ఆయన మొదటగా 2 హామీల్ని అమలు చేసిన తర్వాత ప్రజల్లో ఒక నమ్మకం అనేది ఏర్పడింది. ఖచ్చితంగా వీరు మనం ఓటు వేసిన దానికి కాంగ్రెస్ పాలన చాలా బాగుంది, వచ్చినటువంటి 100 రోజుల్లోని యొక్క హామీలన్నీ కూడా నెరవేరుస్తున్నారనేది కూడా
వారు భావిస్తున్నటువంటి నేపథ్యం. దాంతోపాటు ఈ యొక్క 100 రోజుల క్యాలెండర్ కంపల్సరీ కూడా ఈ యొక్క హామీలన్నీ కూడా నెరవేర్చాలనేది కూడా ఒక కృతనిశ్చయంతో కూడా మొత్తం ఎంటైర్ డిపార్ట్మెంట్ అంతా కూడా మొత్తం ప్రభుత్వం అంతా కూడా కదిలి ఈ ప్రజల నుంచి కూడా ఈ యొక్క దరఖాస్తును స్వీకరించుకోవడము, దాంతోపాటు ఈ పాలనని ప్రజావాణి కూడా ఏర్పాటు చేయడము, దీంట్లో అప్లికేషన్ దరఖాస్తులు ఇచ్చిన వారు కూడా ప్రజావాణిలో కూడా చాలా వరకు కూడా ఇచ్చినట్టుగా తెలుస్తుంది. అది కూడా అధికారులు గుర్తించినటువంటి నేపథ్యం ఏర్పడుతుంది. సో ఎంతగా అయితే కాంగ్రెస్ పార్టీ ఇచ్చినటువంటి హామీల వైపు ప్రజలు ఎంతగా ఆకర్షిస్తున్నారో ఈ స్పందన చూస్తేనే మనకు అర్థమవుతుంది అనేసి కూడా కాంగ్రెస్ పార్టీ చెప్తున్నటువంటి నేపథ్యం అయితే ఏర్పడుతుంది. ఎక్కువగా రేషన్ కార్డుల విషయం పైన కాంగ్రెస్ పార్టీ దృష్టి పెట్టింది. సెకండ్ లిస్ట్లో మాత్రం డబల్ బెడ్రూమ్లు అలాగే ఇండ్ల స్థలాలపైన కూడా వారు ఎక్కువగా పెట్టట్టుగా తెలుస్తుంది. దాంతోపాటు మహిళలకు ఏదైతే పెన్షన్స్ కానీ అవన్నీ కూడా ఇస్తా అని చెప్పారు. ఆ హామీల గురించి కూడా ఎక్కువగా వీరు దరఖాస్తులు చేసుకున్నట్టుగా మనకు సమాచారంతో ఏదేమైనప్పటికీ కానీ ఈ ఇన్ని రోజులు జరిగినటువంటి ఈ యొక్క ప్రజాపాలన దరఖాస్తుల కార్యక్రమాన్ని సూపర్ సక్సెస్ అయినట్టు తెలుస్తుంది. ఈ నెల 17వ తారీఖు ఈ యొక్క ఆన్లైన్ ఇది అనేది కూడా స్టార్ట్ కాబోతుంది కాబట్టి అందరికీ అప్పటి నుంచి 17వ తారీఖు కంప్యూటరైజేషన్ అయిన తర్వాత దరఖాస్తులన్నీ అప్పుడు వాళ్ళకి మొబైల్ రూపంలో కూడా మెసేజ్లు వస్తాయి. తర్వాత ఒకవేళ ఇప్పుడు ఎవరైతే అప్లికేషన్ వేయలేదు తర్వాత 4 నెలల తర్వాత మరొకసారి అవకాశం ఉంటుంది అనేది కూడా ప్రభుత్వం చెప్తున్నటువంటి నేపథ్యం కనపడుతుంది. రైట్, థ్యాంక్ యూ రానా.